రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం తుది దశకి చేరుకుందా? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చంద్రబాబు కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ హాయ్ సార్. హలో సార్. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం తుది దశకు చేరుకుందని, చంద్రబాబు గారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, నిజమేనా ఈ వార్తలో? డెఫినెట్గా అందుకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది దాదాపుగా 2016 ఆ ప్రాంతాన్ని బయటకు వచ్చింది. అప్పటి నుంచి కూడా నడుస్తుంది, అనేకమైనటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు విచారణ అనేది తుది దశకు చేరిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పుడు తాజాగా రాధాకృష్ణ అనే అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సో ఆయన చెప్పినటువంటి వాంగ్మూలం, ఆయన చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఒక ముఖ్య నేత ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారని చెప్పి చెప్తున్నారు. ఒక ఆఫీసర్ చెప్పారు, ఎవరు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు చెప్పారని చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా ప్రభాకర్ రావు కానీ, రాధాకృష్ణ కానీ, లేదంటే వీళ్ళందరూ కూడా రిటైర్ అయినటువంటి వాళ్ళు. రిటైర్ అయిన తర్వాత వీళ్ళని ఎక్స్టెండ్ చేశాడు కేసీఆర్. ఇలా దాదాపుగా కేసీఆర్ ప్రభుత్వంలో 2014 నుంచి ఆయన 2023 వరకు తన ప్రభుత్వంలో దాదాపుగా రిటైర్ అయినటువంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారనేది ఒక ఇంటర్వ్యూలో తెలంగాణ జర్నలిస్ట్ నాకు చెప్పినటువంటి విషయం. ఎందుకు పెట్టుకున్నాడు ఆ విధంగా కేసీఆర్ అనే దాని మీద కూడా ఒక వివరణ ఇచ్చారు. ఏం చెప్పారంటే, ఎవరైతే రిటైర్ అయినటువంటి వాళ్ళని పెట్టుకున్నారో వాళ్ళు బాధ్యత రాహిత్యంగా లేదంటే సొంత మనుషులుగా వ్యవహరించినా కానీ వాళ్ళ మీద కేసులు వేసినప్పటికీ కూడా ఆ కేసులు తేలేటప్పటికి వీళ్ళు భౌతికంగా ఉండరు కాబట్టి కేసులు నిలబడవు. అంటే భౌతికంగా ఉండకపోతే కేసులు ఎక్కడ నిలబడే అవకాశం లేదు. ఇప్పుడు జ్యుడిషియల్ విచారణ చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద. జ్యుడిషియల్ విచారణ ఎన్ని సంవత్సరాలు జరిగింది? ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 70 సంవత్సరాలు, 70+ ఉన్నారండి. ఇప్పుడు ఆయన పెట్టుకున్నటువంటి రిటైర్ అయిన తర్వాత ఆయన ఎక్స్టెండ్ చేసి పెట్టుకున్నటువంటి వాళ్ళు, నామినేటెడ్ పోస్టులు క్రియేట్ చేసి పెట్టుకున్నటువంటి OSDలుగా పెట్టుకున్నటువంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. వాళ్ళ వయసు 70+ ఉంది. ఇప్పుడు వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తే వాళ్ళు 80 దాకా ఉంటుంది కదా. ఆల్మోస్ట్ 10 years ఇది జరిగింది కదా. ఆ 10 years తర్వాత అసలు వీళ్ళు ఉండరా అనేది తెలియదు. అందుకే కేసీఆర్ చాలా తెలివిగా ఈ వయసు అయిపోయినటువంటి వాళ్ళని OSDలుగా పెట్టుకుని ప్రైవేట్ సెండింగ్గా నడిపారు అనేది తెలంగాణ జర్నలిస్ట్ ఒక అతను నాకు చెప్పినటువంటి ఇంటర్వ్యూలో వివరించాడు. సో కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నాడు. ప్రభాకర్ రావు ఇప్పుడు వస్తే కానీ మొత్తం వ్యవహారం ఆ ముఖ్య నేతని సంబంధించి వాంగ్మూలం ప్రభాకర్ రావు ఇస్తే దాన్ని రికార్డు చేసి అప్పుడు ఆ ముఖ్య నేతని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మొత్తం ఇన్వెస్టిగేషన్ ఆ ముఖ్య నేత దాకా వెళ్ళిపోయింది. మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, దాదాపుగా ఫైనల్ అయిపోయింది. ఆ ముఖ్య నేత దాకా వెళ్ళింది. ఆ ముఖ్య నేతకు సంబంధించిన వాంగ్మూలం ఎవరు ఇవ్వాలి? ప్రభాకర్ రావు ఇవ్వాలి. ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నాడు. అలాగే ఒక ఛానల్ యజమాని ఉన్నాడు, ఆయన లండన్ లో ఉన్నాడు. తర్వాత ఇంకొక అతను ఎవరు ఉన్నారు, మొత్తం 3 ఉన్నారు విదేశాల్లో. ముగ్గురు రావాలి. వాళ్ళు ముగ్గురు వస్తే మొత్తం ఇది కొలిక్కి వస్తుంది. ప్రైమరీగా ఏదైతే విచారణ లేదంటే ఇన్వెస్టిగేషన్ ఉందో అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రైమరీగా ఇప్పుడు రాధాకృష్ణ చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు భుజంగరావు, తర్వాత తిరుపతి అన్న, వీళ్ళు ఆల్రెడీ ఇచ్చేశారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రణీత్ రావు కంప్లీట్గా ఇచ్చేసాడు. ఫస్ట్ ప్రణీత్ రావే కదా అప్రూవర్గా మరి. తర్వాత ఈ మధ్యకాలంలో ఒక ఇన్స్పెక్టర్ని 2 రోజుల క్రితం అదుపులో తీసుకుని విచారిస్తుంది. 2 ఇన్స్పెక్టర్లు వాళ్ళలో ఒక అతను విచారణకు సహకరించకపోతే పోలీసులు తమదైనటువంటి శైలిలో ట్రీట్మెంట్ చేసి విచారణ చేశారు. మొత్తం వివరాలు బయటకు వచ్చినాయని చెప్పి చెప్తున్నారు. అసలు వీళ్ళు ప్రైవేటు వ్యవహారాలు, హవాలా, ఎస్పెషల్లీ హవాలా బిజినెస్ ఎవరు చేస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేశారు. హవాలా చేసే వాళ్ళని టార్గెట్ చేసి వీళ్ళు హవాలాలకే అమ్మ మొగుళ్ళలాగా తయారయ్యారని చెప్పి అనొచ్చు. ఇది మన కొడాలి నాని భాషలో. హవాలా బిజినెస్ చేసే వాళ్ళకి అమ్మ మొగుళ్ళలాగా మారారు అనేది వీళ్ళు చేసిన ఫోన్ ట్యాపింగ్ వల్ల
కాపురాలు కూలిపోయాయని కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. కాపురాలు కూలిపోయిన పరిస్థితి. ఎందుకు ఇప్పుడు మనకి వినిపిస్తుంది ఏంటంటే నాగ చైతన్యను సమంత ఫ్యామిలీ ఇష్యూ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణంగానే వాళ్ళిద్దరూ ఈ ఫోన్ ట్యాపింగ్ బయటపడడం వల్లే విడాకులు తీసుకున్నారు అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుంది. అయితే ఇక్కడ మనకి ఇక్కడ మోంజా మార్కెట్ ఉంది కదా, ఈ మోంజా మార్కెట్ మీద ఎక్కువ మోంజా మార్కెట్ ఇంకో మార్కెట్ ఉంది, రెండు ఈ మార్కెట్ల మీద ఎక్కువగా వాళ్ళు స్పై పెట్టారు. స్పై పెట్టిన క్రమంలో అక్కడ హవాలా బిజినెస్ ఎక్కువ జరుగుతుందంట. ఈ హవాలా ఇక్కడ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఈ ఆపరేటర్స్ ఎక్విప్మెంట్ని పెట్టేసి వీళ్ళు ట్యాప్ చేసేసి ఈ హవాలా వాళ్ళు పట్టుకొని ప్రైవేట్ దందాలు భారీగా చేశారని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇన్వెస్టిగేషన్లో చెప్పినటువంటి దాని ప్రకారం అక్కడ ఎవరెవరైతే వ్యాపారులు ఉన్నారో హవాలా చేసేటువంటి వాళ్ళ లిస్ట్ అంతా ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు వాళ్ళని పట్టుకుంటారని వాళ్ళు పరారయ్యారండి. ఆ బిజినెస్ మెన్లు ఇప్పుడు వేరే దేశాలకి అట్లా వెళ్ళిపోయారు అని చెప్పి చెబుతున్నారు. సో ఇప్పుడు అలా లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు ఎవరెవరికి, ఇప్పుడు ఆ ఛానల్ అధినేతకి, మీడియా అధిపతికి, అలాగే ప్రభాకర్ రావుకి, తర్వాత ఇంకొక మొత్తం లుక్అవుట్ నోటీసులు కూడా ఇచ్చారు. తర్వాత ఇప్పుడు వీళ్ళు భుజంగరావు కానీ వీళ్ళకి కానీ వీళ్ళు ఆల్రెడీ కస్టడీలో ఉన్నారు, అదే రిమాండ్లో ఉన్నారు. తిరుపతన్న భుజంగరావు ఇంకొక అతను మొత్తం ఇప్పుడు ప్రణీత్ రావు. సో వీళ్ళు కస్టడీలో. సో ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ చేస్తున్నటువంటి క్రమంలో భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు వీళ్ళు రిమాండ్లో ఉన్నారు. వాళ్ళని మళ్ళీ పోలీస్ కస్టడీకి అడుగుతున్నారు. ఇప్పటికే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నారు. సో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దర్యాప్తు అనేది ఒక కొలిక్ అయితే వచ్చింది. వచ్చినటువంటి క్రమంలో లుక్అవుట్ నోటీసులు ఆయన ప్రకటించారు. త్వరలో దీనికి సంబంధించి ఒక కంక్లూజన్ అయితే తీసుకురాబోతున్నారు. దీని కంక్లూజన్ ఎలా ఉంటుందంటే కేసీఆర్ని అరెస్ట్ చేయాలి. ముఖ్య నేత అంటే ఆయనే కదా. వాంగ్మూలం ఇస్తే కనుక భుజంగరావు వచ్చి భుజంగరావు కాదు ప్రభాకర్ రావు వచ్చి వాంగ్మూలం ఇస్తే కనుక జరిగేది అదే. ఇంకా అంత అల్టిమేట్గా లాస్ట్ అదే కదా. అదే జరిగితే కనుక చంద్రబాబు నాయుడికి అత్యంత బిగ్ గిఫ్ట్ రేవంత్ రెడ్డి ఇచ్చినట్టు అవుతుంది. శిష్యుడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిని ఇద్దరిని ఫోన్ ట్యాప్ చేసి ఏ విధంగా కేసీఆర్ ఇబ్బంది పెట్టారో మనకు తెలుసు. ఆ ఫోన్ ట్యాపింగ్ చేసి ఓటుకు నోటు కేసులు ఇరికిచ్చి ఆ కేసుని చూపిస్తూ ఇప్పటి వరకు కూడా ఒక దొంగలాగా రేవంత్ రెడ్డిని అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట అనేక సందర్భాల్లో కల్వకుంట్ల ఫ్యామిలీ ఆయన బదనాం చేసింది. రీసెంట్గా ముఖ్యమంత్రి కావడానికి ముందు కూడా ఓటుకు నోటు కేసులో దొంగని మీరు తీసుకొచ్చుకొని పెట్టుకున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీని దూషించేటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ. అంటే ఓటుకు నోటు కేసు వెనక ఏం జరిగింది అనేది నిరూపించేటువంటి ప్రయత్నం ఇప్పుడు రేవంత్ రెడ్డి చేశాడు. సో ఇంతకన్నా బిగ్ రిటర్న్ గిఫ్ట్ ఏముంటుంది? చంద్రబాబు నాయుడు రిటర్న్ గిఫ్ట్ కేసీఆర్కి ఇచ్చినట్టే కదా ఇది. ఇంతకన్నా పెద్ద రిటర్న్ గిఫ్ట్ ఏముంటుంది? ఏముండదు కదా. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ నేను ఇస్తాను అని చెప్పి ఈ రిటర్న్ గిఫ్ట్ ఒకటి పాపులర్ అయింది. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పి 2019లో అక్కడ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాడు. నేను రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసాను అన్నాడు ఎవరు? కేసీఆర్. ఇప్పుడు అంతకంటే పెద్ద రిటర్న్ గిఫ్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడుగా. రేవంత్ రెడ్డి రూపంలో చంద్రబాబు నాయుడు ఇస్తున్నట్టే కదా. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం గురు శిష్యులే కదా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి. కాబట్టి పెద్ద రిటర్న్ గిఫ్ట్ కేసీఆర్కి చంద్రబాబు నాయుడు త్వరలోనే ఇచ్చేటువంటి అవకాశం ఉంది.